మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో జరిగే సిట్యుయేషన్స్ గురించి నేను ఒక 3 ఇన్సిడెంట్స్ మనం గమనిద్దాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతూ ఉంది? ఈ 3 ఇన్సిడెంట్స్ వల్ల యూత్ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతూ ఉంది? స్టేట్ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతూ ఉంది? సొసైటీ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతూ ఉందనేది మనందరం చూడాల్సిన విషయం. ఫస్ట్ థింగ్, వల్గర్ వర్డ్స్ అనేది ఇంట్లో చిన్న పిల్లలు మాట్లాడితేనే మనం తిడతాం, మీరు తప్పుడు డైరెక్షన్‌లో వెళ్తారు, ఈ విధంగా తయారైతే అందుకని మంచిగా మాట్లాడాలని చెప్పి చెప్తాం. మనం వల్గర్ వర్డ్స్ గురించి మాట్లాడుకున్నాం. చిన్న పిల్లలు మాట్లాడితేనే ఇంట్లో పేరెంట్స్ కొట్టి ఈ విధంగా మాట్లాడకూడదు అంటారు. స్కూల్లో ఎవరైనా మాట్లాడితే టీచర్స్ కొడతారు. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక 2019-24 నుంచి మనం పాలిటిక్స్ లో చూసుకుంటే వల్గర్ వర్డ్స్ అనేది ఒక కామన్ వర్డ్స్ లాగా అయిపోయాయి. ఎందుకంటే ఎవరైతే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎవరైతే ఎమ్మెల్సీస్ ఉన్నారు, ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పెద్ద పెద్ద పూతు మాటలను కూడా చిన్నగా మాట్లాడేసేది. దాన్ని చూసి పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నేను మాట్లాడితే తప్పే ఉందని వాళ్ళని చూసి ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల నష్టపోయేది ఎవరు? స్టేట్ లో ఉండే వాళ్ళే కదా. ఎందుకంటే వీళ్ళు మాట్లాడడం వల్ల ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తే ఎంతమంది నాశనం అయిపోతారు అనేది మనందరం ఆలోచించాలి. కొంతమంది పొలిటీషియన్ నేమ్స్ చెప్పదలుచుకున్నాను. రోజా అని ఒక మినిస్టర్ గా చేశారు, కొడాలి నాని మినిస్టర్ గా చేశారు, వల్లభనేని వంశీ హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంబట్టి రాంబాబు, ఈ విధంగా చాలా మంది ఉన్నారు. నాట్ ఓన్లీ 1 or 2 మెంబర్స్. వాళ్ళ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కొంతమంది, బోరగడ్డ అనిల్, ఐ థింక్ తురక కిషోర్, ఇలాంటి వాళ్ళు ఎంత ఏంటంటే ఇంట్లో ఉన్న లేడీస్ గురించి తప్పుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, బాడీ షేమింగ్ చేస్తూ ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాళ్ళు. ఈ విధంగా మాట్లాడే టైంలో వాళ్ళు హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, ఆయన కనీసం వాళ్ళని ఈ విధంగా మాట్లాడడం తప్పు, ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి వాళ్ళను మందలించకపోగా ఆయనే ప్రోత్సహించాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చో ఉన్నారు, పక్కన రోజా గారు స్టేజ్ దగ్గరికి వస్తే పక్కన ఒక వ్యక్తి వచ్చి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అనుకుంటా, ఈజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా? జగన్ గారు చెబుతున్నారు చంద్రబాబు గారిని తిట్టమ్మా, ఒక పబ్లిక్ మీటింగ్ లో ఈ విధంగా తిట్టమంటున్నా అంటే అతను ఏ విధంగా సొసైటీని పొల్యూట్ చేస్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. నేడు ఎంతకు దిగజారిపోయారంటే వీళ్ళు వాళ్ళ కింద ఉండే టీం తప్పు చేస్తే టీం హెడ్ మందలించకపోగా వాళ్ళని ఎంకరేజ్ చేశారు. నేడు వీళ్ళెవరూ మాట్లాడకపోతే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి కొన్ని బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు లజ్జ లేదా? ఈ వయసుకి నువ్వు బతకడం ఒకటి, చావు ఎక్కడైనా దూకి చావచ్చు కదా, ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడుతున్నారు. గతంలో ఒక సినిమా డైలాగ్ బోస్ అనే ఒక వర్డ్ ఒక పార్టీ రిప్రజెంటేటివ్ వాడినప్పుడు దాన్ని తీసుకొని వచ్చి సాక్షాత్తు జగన్ గారే మాట్లాడుతూ అన్నం తిట్టారు అని చెప్పి ఆయనే చెప్పాడు. ఈ రోజు ఆయనే అలాంటి వర్డ్స్, చాలా వర్డ్స్ ఈ విధంగా డైరెక్ట్ వచ్చి మాట్లాడుతున్నారు. ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే సొసైటీలో ఎంతమంది, ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్పాను ఎగ్జాంపుల్, ఇలాంటి పదాలు రేపు కామన్ వర్డ్స్ లో అయిపోయి సొసైటీలో మీ ఇంట్లో ఆడబిడ్డే వెళ్తూ ఉంటే ఎవడన్నా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే మీకు ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, 2 ఇన్సిడెంట్ కాదు, చాలా ఇన్సిడెంట్స్ లో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా వల్గర్ వర్డ్స్ అనేది కామన్ గా మాట్లాడే ఇలాంటి పొలిటికల్ పార్టీ, ఇలాంటి పొలిటికల్ లీడర్ మన స్టేట్ లో ఉండడానికి అర్హత ఉందా? రాష్ట్రంలో ఉండే యూత్, పేరెంట్స్ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి పొలిటీషియన్స్ అనే వాళ్ళని మనం ఎలిమినేట్ చేస్తేనే స్టేట్ పాలిటిక్స్ మారుతాయని నేను భావిస్తున్నాను. నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని, వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఖండిస్తున్నాను. నా జీవితంలో ఇలాంటి పార్టీకి నేను సపోర్ట్ చేయను. రెండోది, ఎప్పుడైనా కానీ పాలిటిక్స్ అనేది ఎలక్షన్స్ వరకు చేయాలి, ఎలక్షన్స్ తర్వాత అందరం కలిసి స్టేట్ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలని చాలా మంది చెబుతుంటారు. ఈవెన్ మనం 1952 ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ నుంచి చూసినా నేటి వరకు చాలా స్టేట్స్ లో చాలా పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఫైట్ చేస్తాయి. స్టేట్ డెవలప్మెంట్ గురించి లేదా కంట్రీ డెవలప్మెంట్ గురించినప్పుడు ఒక తాటిపైకి వచ్చి పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది 2014 బైఫర్కేట్ అయిన తర్వాత కనీసం ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్ క్యాపిటల్ కూడా లేదు. ఆ రేంజ్ నుంచి ఒక క్యాపిటల్ నిర్మించుకొని అదే మనం ఒక క్లస్టర్స్ లో డెవలప్ అవ్వాలని 2014-19 ఉన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. కృషి చేసినప్పుడు చాలా మంది, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాలు అన్నాడు. ఎగ్జాంపుల్ లైక్ కియాకి అనంతపురం జిల్లాలో ల్యాండ్స్ ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నాకు బాగా గుర్తుంది. ఇక్కడ ఎంత పెద్ద ప్లాంట్ అయినా పెట్టండి, నేను దాన్ని లేపేస్తాను, మళ్ళీ మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి అనంతపురం జిల్లాలో ఫార్మర్స్ ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పాదయాత్రలో వెళ్ళేటప్పుడు. మళ్ళీ ఆ కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని కామెంట్స్ చేసిన పట్టించుకోకుండా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా. దాన్ని ఆ రోజు దేశం మొత్తం మెచ్చుకున్నది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దాన్ని తిట్టడం చూసాం. అంటే ఇక్కడ మీరు ఆలోచించండి, ఒక స్టేట్ కి
సంబంధించి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ వస్తే ఆ రోజు ఆటోమొబైల్ సెక్టార్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు. మళ్ళీ ఆ తర్వాత ఏం చెప్పారు, ఆ క్రెడిట్ ఆయన తీసుకోవాలని చూసుకున్నారు, అది సెపరేట్ థింగ్. కానీ ఆ రోజు ఆయన అడ్డుపడ్డాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా అదే విధంగా అడ్డుపడ్డారు. ఈ విధంగా అప్పుడు ఆ విధంగా అడ్డుపెడితే మళ్ళీ ఒక ఛాన్స్ అంటే పీపుల్ ఛాన్స్ ఇచ్చారు, ఆపర్చునిటీ ఆయనకి, ఆయన ఉపయోగించుకోలేదు. మన రాష్ట్రానికి సంబంధించిన అనేక కంపెనీలని ఆయన తరిమి కొట్టేయడం జరిగింది, ఆ విధంగా వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత స్టేట్లో యూత్ అంతా కలిసి మళ్ళీ మనందరం చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్ లోని ఎన్డీఏ గవర్నమెంట్ ని మనం ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎలక్ట్ చేసుకున్న తర్వాత మనం చూస్తే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇన్వెస్ట్మెంట్స్ కి ప్రయారిటీ ఇస్తూ, అంటే వెల్ఫేర్, డెవలప్మెంట్, రిఫార్మ్స్, గుడ్ గవర్నెన్స్ అనే ఒక థీమ్ తో ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయన వెళ్తూ ఉండేటప్పుడు కొన్ని కంపెనీస్ ని తీసుకొని వచ్చారు. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే వైజాగ్ కి టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఎసెంచర్ కావచ్చు, గూగుల్ డేటా సెంటర్. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్, ఒక డేటా సిటీగా వైజాగ్ మారడానికి ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. అలాంటి దాన్ని వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని పొలిటికల్ గా చేసి ఏ విధంగా అడ్డుకోవాలని చూసాం. దీనివల్ల పొల్యూషన్ వస్తుందంట, దీనివల్ల ఈ విధంగా అవుతుందంట, దీనివల్ల ఉద్యోగాలు రావని అనేక ప్రాపగండాలు చేశారు. కొన్ని కంపెనీస్ వస్తూ ఉంటే మన ఎవరైతే స్టేట్ లీడర్స్ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఒక టీమ్ ఏపీ అనే ఒక లక్ష్యంతో వెళ్ళి కంపెనీలు తీసుకొని రావడానికి వేరియస్ కంట్రీస్కి, వేరియస్ స్టేట్స్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొని వచ్చి మన స్టేట్లో పెట్టమని చెప్తే క్లస్టర్ డెవలప్మెంట్ లాగా చేసి ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్క సెక్టార్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటే వైసీపీకి సంబంధించిన కొంతమంది లీడర్స్, వైసీపీ సింపథైజర్స్, యాక్టివిస్ట్స్ ఆ కంపెనీస్కి లెటర్స్ రాస్తారు. ఏమని, ఇక్కడ పొలిటికల్ స్టెబిలైజ్ ఉండదు, మీరు కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దండి, మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతారు, ఎందుకంటే మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని తరిమేస్తామని చెప్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఎవరు నష్టపోతారు? రాష్ట్రంలో యువత కాదా? ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఇంతకుముందు ఫస్ట్లో ఒక కోట్ చెప్పాను, ఎందుకంటే ఎవరన్నా మంచి పని చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటావురా, 10 మందికి మంచి పని కదా అని అంటాం కదా. అలాంటిది ఈ వైసీపీ వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు వస్తూ ఉంటే, స్టేట్ డెవలప్ అవుతూ ఉంటే ఎందుకు వీళ్ళు అడ్డుకుంటూ ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల కావచ్చు, అదేవిధంగా టీసీఎస్ కావచ్చు, ఎసెంచర్ కావచ్చు, ఆర్సెల్ఎల్ మెటల్ కావచ్చు, గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ రావడం వల్ల స్టేట్కే కదా మంచి జరిగేది. ఎంప్లాయ్మెంట్ ఎవరికి వస్తుంది? మన యూత్కే కదా ఎంప్లాయ్మెంట్ వచ్చేది. ఆలోచించండి. ఈ విధంగా వస్తూ ఉంటే వీళ్ళు అడ్డుకుంటూ స్టేట్కి అగైనెస్ట్గా లెటర్స్ రాస్తూ ఉన్నారంటే వీళ్ళ పొలిటికల్ థీమ్ ఏంటి, వీళ్ళ హిడెన్ ఎజెండా ఏంటి, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈరోజు స్టేట్ డెవలప్ అవ్వాలి, స్టేట్లో ఎంప్లాయ్మెంట్ రావాలి, మన స్టేట్లో ఉండే యూత్ మన స్టేట్లోనే వర్క్ చేయాలి అనే ఒక థీమ్తో ఈరోజు పని చేస్తూ ఉంటే వీళ్ళు ఈ విధంగా స్టేట్కి అగైనెస్ట్గా లెటర్స్ రాస్తూ స్టేట్కి అగైనెస్ట్గా వర్క్ చేస్తూ ఉంటే దీనివల్ల నష్టపోయేది స్టేట్లో ఉండే ప్రతి ఒక్క యూత్ నష్టపోతారు. అదే ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక వైజాగ్ని, ఉత్తరాంధ్రని ఒక డేటా హబ్గా, అదేవిధంగా ఒక ఐటీ హబ్గా, ఒక ఫినాన్షియల్ క్యాపిటల్గా చేసి, అదేవిధంగా అమరావతిలో ఒక క్వాంటమ్ వ్యాలీ పెట్టి భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక క్వాంటమ్ వ్యాలీని మనకి, సిలికాన్ వ్యాలీ అంటే యుఎస్ గుర్తు వస్తుంది, క్వాంటమ్ వ్యాలీ అంటే ఏపీ గుర్తుకు రావాలని ఒక థీమ్తో పనిచేస్తూ, అదేవిధంగా ఒక స్పేస్ హబ్గా, ఒక డ్రోన్ హబ్గా, ఈ విధంగా ఒక పోర్ట్ హబ్గా ఈ విధంగా చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే, మన కోసం, మన పిల్లల కోసం, మన స్టేట్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉంటే వైసీపీకి సంబంధించిన అనేక మంది ఆ కంపెనీలకు లెటర్ రాసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి పెడుతూ, ఆ కంపెనీలు ఇక్కడ వస్తూ ఉంటే అక్కడ ల్యాండ్స్ ఇవ్వద్దని కావాలనే ఇష్యూస్ క్రియేట్ చేస్తూ ఈ విధంగా చేస్తూ ఉంటే నష్టపోయేది ఫైనల్గా ఎవరు? రాష్ట్రంలో యువత కాదా? ఇది ప్రతి ఒక్క యువత ఆలోచించి ఈ వైసీపీ పార్టీ అనేది శాశ్వతంగా మనం భూస్థాపితం చేయగలిగితేనే, శాశ్వతంగా ఇలాంటి పార్టీలు లేకుండా చేయగలిగితేనే మన స్టేట్ అనేది బాగుంటుందని నా ఒపీనియన్. మీరు కూడా ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉండే, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క యూత్ ఆలోచించాలి. ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఎలక్షన్స్ వరకు, కానీ ఎలక్షన్స్ అయిపోయినా కానీ మన స్టేట్కి ఇన్వెస్ట్మెంట్స్ ఈ విధంగా వస్తూ ఉంటే, ఒక గుడ్ గవర్నెన్స్, వెల్ఫేర్ జరుగుతూ ఉంటే, కావాలనే పొలిటికల్ మోటివ్తో, ఒక హిడెన్ ఎజెండాతో మన యూత్కి ఎంప్లాయ్మెంట్ రాకుండా అడ్డుకోవాలని చేసి ఇలాంటి వాళ్ళు రేపు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినా కానీ, గవర్నమెంట్లోకి ఏం చేస్తారు? ఎంప్లాయ్మెంట్ ఎవరు? వీళ్ళేంది, వీళ్ళ టైప్ ఆఫ్ ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తారు. అందుకని ఇలాంటి పొలిటికల్ పార్టీని రాష్ట్రం నుంచి పూర్తిగా తరిమేయాల్సిన బాధ్యత యాజ్ ఏ యూత్గా మన పైన ఉంది. ఇది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. ఎవరన్నా తప్పుడు మాటలు చెప్పి తప్పుడు దోవలో పంపిస్తూ ఉంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళ మాటలని తప్పుడు దోవలు వెళ్తే నాశనం అయిపోతావరా అని అంటాం కదా. ఇప్పుడు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్స్, కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ అధినాయకత్వం యొక్క మెప్పు కోసం వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉండడంతో రీసెంట్గా మనం ఒక ఫేక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కర్నూలు బస్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ చూసాం. అది జరగడం నిజంగా చాలా బాధాకరం విషయం. 20 మెంబర్స్ చనిపోవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ, మనుషులు అనే వాళ్ళకి ప్రతి ఒక్కరు ఒక బాధ అనేది కలిగింది. ఇక్కడ అలాంటి ఇన్సిడెంట్ పైన వీళ్ళు ఏం ఫేక్ చేశారు తెలుసా?
అక్కడ ఒక అతను తాగేసి వచ్చి ప్రభుత్వం యొక్క బెల్ట్ షాపు, హైవే పక్కన ఉన్న బెల్ట్ షాప్లో తాగేసి వచ్చి ఈ విధంగా గుద్దిచ్చేశాడు, అందువల్ల జరిగిందన్నారు. అది టోటలీ ఫేక్. ఆ ఇన్సిడెంట్ జరిగింది వేరు, ఆ సిచ్యువేషన్ వేరు, దానికి సంబంధించిన వ్యక్తులు ఆ తర్వాత వచ్చి బయటికి ఇచ్చిన స్టేట్మెంట్స్ చూసాం. ఆ ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని వీళ్ళు ఒక ఫేక్ ప్రోపగండా చేశారు. వీళ్ళపైన కేసెస్ ఫైల్ చేసి పిలిచిస్తే ప్రశ్నించే వాళ్ళపైన అక్రమ కేసులు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒక ఫేక్ న్యూస్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం అంటే ప్రశ్నించడమా నేను అడుగుతున్నాను. అమరావతి మునిగిపోయింది అంటారు, వైజాగ్లో ఈ విధంగా జరిగిపోతూ ఉంది అంటారు. అంటే ఒక ఫేక్ న్యూస్ని, అంటే వీళ్ళు క్యాస్ట్ పాలిటిక్స్, అదేవిధంగా మతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని ఫేక్ చేస్తూ ఈ ఫేక్ ద్వారా సొసైటీని మిస్లీడ్ చేస్తున్నారు. వీళ్ళు మిస్లీడ్ చేసేది ఏ ఒక్కరినో, నన్ను మిమ్మల్నో ఒకరిని కాదు, ఈ విధంగా వందల హ్యాండిల్స్లో వేల ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసి డైలీ అది చేస్తే సొసైటీలో ఎంతో మంది అది నిజం అనుకొని ఒక తప్పుదోవలో వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు తప్పుదోవలో వెళ్తే నష్టం ఎవరికి? సొసైటీ అనే దాంట్లో రియల్ కన్నా ఫేక్ ఎక్కువైపోతే ఎవరు నష్టపోతారు? సొసైటీ పొల్యూట్ అయిపోతుంది. ఈ విధంగా ఫేక్ చేసే వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ వల్ల ఫైనల్గా నష్టపోయేది ఎవరు? సొసైటీ నష్టపోతుంది. మళ్ళీ దానికి గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్, ప్రతి దానికి ఫేక్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఎంత టైం పడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు పాలిటిక్స్ చేయండి, ప్రజలకు ఉపయోగపడే దాని గురించి ఆలోచించండి. ప్రజలకి ఇప్పుడు టీడీపీ పార్టీ కంపెనీస్ తీసుకొని వస్తుంది. లోకేష్ గారు మొన్న అన్నారు, మీకేమన్నా కంపెనీస్ తెలుసున్నా కానీ మీరు చెప్పండి, మీ క్రెడిట్ ఇస్తామని. అంటే ఒక లీడర్షిప్ అంటే ఆ విధంగా ఉండాలి. ఏంటంటే మీరు కంపెనీస్ సపోర్ట్ చేయండి, స్టేట్కి సపోర్ట్ చేయండి అంటూ ఉన్నారు. వీళ్ళు స్టేట్కి సపోర్ట్ చేయకుండా ఈ విధంగా పర్సనల్ ఎజెండాతో, హిడెన్ ఎజెండాతో ఈ విధంగా ఫేక్ న్యూస్ ప్రతిరోజు ఫేక్ న్యూస్ ఇస్తూ ఉంటే సొసైటీ పొల్యూట్ అవుతూ ఉంది. ఇలాంటి సొసైటీని పొల్యూట్ చేసే ఫేక్ ఫ్యాక్టరీ నడిపించే వైఎస్ఆర్సీపీ పార్టీ పాలిటిక్స్లో ఉండడానికి ఎలిజిబుల్లా? ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇప్పుడు ఈ 3 ఇన్సిడెంట్స్ మనం చూసుకున్నట్లయితే దీనివల్ల ఫైనల్గా నష్టపోయేది ఎవరు? స్టేట్ యూత్, స్టేట్లో ఉండే పీపుల్. పొలిటికల్ లీడర్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, పీపుల్ నష్టపోతారు. అందుకని ఈ విధంగా మనం ఇప్పుడు 3 ఇన్సిడెంట్స్లో ఫేక్ చేసే వైసీపీ పార్టీని మనం పూర్తిగా ఈ స్టేట్ నుంచి ఎలిమినేట్ చేయగలిగితేనే స్టేట్ బాగుంటుంది. యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ యూత్గా నా స్టేట్ బాగుండాలి, నా స్టేట్ డెవలప్మెంట్ జరగాలి, నా స్టేట్లో వెల్ఫేర్ జరగాలి, నా స్టేట్ నెంబర్ 1గా ఉండాలి, నా స్టేట్ కంట్రీకే కాదు వరల్డ్కి ఐకానిక్గా ఉండాలనే ఒక లక్ష్యంతో నేను పెట్టుకున్నాను. ఇలాంటి తప్పుదాలు చేసే ఇలాంటి పార్టీని ఎలిమినేట్ చేయాలని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క ఆంధ్ర సిటిజన్ ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా సొసైటీకి హానికరం అని నేను ఎందుకంటున్నా అంటే, మనం ప్రతి సినిమాకి వెళ్ళినప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం, గుట్కా ఆరోగ్యానికి హానికరం అంటారు కదా, ఆ విధంగా ఈ సొసైటీకి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వైసీపీ పార్టీ అనేది ఒక హానికరం. ఇలాంటి హానికరమైన దాన్ని తరిమి కొడితేనే స్టేట్ బాగుంటుందని నేను భావిస్తున్నాను. యాజ్ ఎ యూత్గా ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించి స్టేట్ కోసం మనమందరం కలిసి పనిచేద్దాం. ఈ ఫేక్ చేసే వల్గర్ ఓట్స్ వాడే ఇలాంటి రాంగ్ స్టేట్కి అగైనెస్ట్గా పనిచేసే వైసీపీ పార్టీని స్టేట్ నుంచి ఎలిమినేట్ చేయడానికి ప్రతి ఒక్కరం కలిసి స్టేట్ నుంచి వైసీపీని ఎలిమినేట్ చేద్దాం. మన స్టేట్ని మనం నెంబర్ 1గా చేసుకున్నాం అన్ని రంగాల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.